యేసయ్య శిలువపై పలికిన 4వ మాట. ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. తండ్రి యేసయ్య చెయ్యి విడిచిపెట్టిన యేసయ్య తండ్రినే వేడుకుంటున్నాడు, తండ్రినే పిలుస్తున్నాడు. తండ్రి ప్రేమకు దూరం కావడం లేదు. నా ఆశ్రయం తండ్రే అని, నాకు సహాయం చేసేది తండ్రియే అని తండ్రి కోసమై కనిపెట్టుకొని ఉన్నాడు. శిష్యులు విడిచి వెళ్ళినారని ఈ యొక్క కేక వేయలేదు. ఆయన ద్వారా ఎన్నో మేలులు అద్భుత కార్యములను పొందుకున్నటువంటి వారు విడిచి వెళ్ళినారని ఈ యొక్క కేక వేయలేదు. హోసన్న జయము హోసన్న జయమని సునాద గీతములు పాడినటువంటి వారు విడిచి వెళ్ళినారని ఈ యొక్క కేక వేయలేదు. గాని ఏ తండ్రి అయితే ఇతడు నా ప్రియ కుమారుడని ఈ లోకానికి పంపినాడో ఇప్పుడు ఆ తండ్రే తన ప్రియ కుమారుని చెయ్యి విడిచిపెట్టినాడు. ఆ యొక్క ఒంటరితనంను బాధను తట్టుకోలేక ఈ యొక్క కేకను వేసినాడు. తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది, సహవాసం అనేది తెగిపోయినది. ఆ యొక్క ఒంటరితనానికి గురి అయి ఈ యొక్క కేకను వేసినాడు. మనం ఈ లోకంలో చూసినట్లయితే కొన్ని పరిస్థితులను బట్టి కుటుంబాలలో ఒకరి నుండి ఒకరు దూరమైనప్పుడు, ఒకరి నుండి ఒకరు విడిచి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులు పిల్లల్ని విడిచి వెళ్ళినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు విడిచి వెళ్ళినప్పుడు ఆ యొక్క బాధను తట్టుకోలేం. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలలోనే అంత బాధ వేదన ఉంటే మరి ఆ పరలోకపు తండ్రి చేత విడువబడడం అనేది ఎంతో బాధకరమైనటువంటిది, భయంకరమైనటువంటిది. ఇది ఆత్మలో జరిగినటువంటి పోరాటం, వర్ణించలేనటువంటిది, ఊహకు అందనటువంటిది, వివరించలేనటువంటిది. తండ్రి యేసయ్య చెయ్యిని ఎందుకు విడిచిపెట్టాడంటే ఆయనను నలగొట్టుట తండ్రికి ఇష్టమాయను గనుక విడిచిపెట్టాడు. మనల్ని జీవింపచేయుటకు, మనల్ని రక్షించుటకు విడిచిపెట్టాడు. కుమారుడు పరిపూర్ణతలోనికి రావడానికి విడిచిపెట్టాడు. యేసయ్య బలవంతుడు, మనం బలహీనులం. అందుకోసమే బలహీనులమైనటువంటి మన చెయ్యిని పట్టుకోవడానికి బలవంతుడైనటువంటి యేసయ్య చెయ్యిని విడిచిపెట్టాడు. కుమారుని చెయ్యి తండ్రి విడిచిపెట్టడం ద్వారా మనకు రక్షణ, ఆశీర్వాదం, నిత్య జీవం కలిగింది. ఇక్కడ మన కోసం తండ్రి కుమారుడు ఇద్దరు త్యాగం చేశారు. తండ్రి ప్రేమలో పరిశుద్ధత ఉన్నది, కుమారుని పరిశుద్ధతలో ప్రేమ ఉన్నది. యేసయ్య తండ్రి చేత విడవబడడం ద్వారా, శ్రమలు పొందడం ద్వారా తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనం కూడా శ్రమలు పొందడం ద్వారా అనేకులకు మేలు, ఆశీర్వాదం. మనల్ని శ్రమలలో విడిచేటువంటి దేవుడు కాదు, మనకు తోడై ఉండే దేవుడు.